పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడి మీకేమనిపించింది? మీరు ఓవరాల్గా ఈ పెన్షన్ల కార్యక్రమం చూసిన తర్వాత ఇది ప్రభుత్వ పరంగా జరగాల్సిందేనా కాదా, ఈ రకంగా చేయటాన్ని సమర్థిస్తామా? కుమిర గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్ గా నిన్న జరిగినటువంటి పెన్షన్స్ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రాథమికంగా రెండు పార్టీలు సంతోషించాల్సిన కార్యక్రమం. ఒకటి, ఇచ్చిన హామీని అమలు చేసినందుకు తెలుగుదేశం పార్టీ సంతోషించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఆ వ్యవస్థ కొనసాగునందుకు ఆయన వేసిన బలమైన ముద్ర వాళ్ళు కూడా సంతోషించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక రాజకీయ నాయకుడి యొక్క గొప్పతనం ఎప్పుడు ఉంటుందంటే, తన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ వ్యవస్థ కొనసాగిందంటే అదే ఆ రాజకీయ నాయకుడు వేసినటువంటి బలమైన పునాది అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదిని కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితి ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ కూడా మేము మంచి ముద్ర వేసామని చెప్పుకోవచ్చు. అది ప్రాథమికమైన అంశం. 2-3 అంశాలు ప్రధానంగా మీరు ప్రస్తావించింది. ఒకటి, వాలంటీర్ వ్యవస్థ. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే భూమి బద్దలైపోతుందని, ఇట్లాంటివి అన్నారు. చూడు ఎంత విజయవంతంగా చేశామో అని చెప్పారు. అంత విజయవంతంగా చేశామని నమ్ముకున్నప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, ఇంకో 10,000 ఇస్తామని ఎందుకు మేనిఫెస్టోలో పెట్టాలి? వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేయగలం, వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు అని భావించే అవకాశం ఉన్నప్పుడు కూటమిలో ఆ హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. 10,000 రూపాయలు పెంచుతాము, ఇదే వ్యవస్థను ఇంకొంచెం బలవంతంగా అమలు చేస్తామని చెప్పారు. మరి దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుండాల్సిన అవసరం లేదు. చూడండి, మేము అధికారంలోకి వస్తాం, వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కూడా అంతకన్నా సమర్థవంతంగా ఇప్పుడున్న ఈ వ్యవస్థనే చేస్తామని చెప్పొచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, వాలంటీర్ల వ్యవస్థ పాయింట్ ఏంటంటే, కొనసాగించమనేది ప్రభుత్వ ఇష్టం కావని ఇచ్చిన హామీ రాజకీయపరమైన అంశం. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాలంటీర్లు కేవలం పెన్షన్ పంచేదానికి మాత్రమే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకున్న అవగాహన మేరకు దాదాపు అన్ని రకాల సేవలు చూసుకుంటప్పుడు ఒక 15 నుంచి 20 రకాల సేవలు వాలంటీర్లకి ఈ ప్రజల మధ్య 50 కుటుంబాల మధ్య ఉందనేది ఒక వాస్తవం. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కేవలం పెన్షన్స్ 1వ తేదీ పోయి ఇచ్చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళ వాలంటీర్ల పని అయిపోయింది. దీనికోసం ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత జీతభత్యాలు అవసరం అనేది ప్రధాన ఆరోపణ. అది కరెక్ట్ కాదు. ఇంకా నంబర్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళు టేకప్ చేస్తారు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్నది వాస్తవం. దీన్ని మేము వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది చేస్తానంటే చెప్పండి, మనకేం అభ్యంతరం లేదు. సచివాలయ సిబ్బందితోనే ఆ పనులు కూడా చేయిస్తాము, ఇబ్బంది ఏమి లేదంటే చెప్పండి. అయితే అప్పుడు ఎన్నికల హామీ ఎందుకు ఇచ్చారో కూడా వివరణ ఇచ్చుకోండి. ఈ రెండు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అంటే తెలుగుదేశం కార్యకర్తల ద్వారా చేయిస్తారేమో, ఎందుకంటే మళ్ళీ జన్మభూమి కమిటీల మాదిరిగా ఆ పేరు పెట్టకపోయినా తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు అడిగినట్టు సర్టిఫికేట్లు లేకపోతే పెన్షన్లు మళ్ళీ రీసర్వే కూడా చేస్తారట కదా. ఇప్పుడు చాలామంది తీసేస్తారని, అర్హత లేని వాళ్ళని చెప్పి తొలగిస్తారనుకోండి, అప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయించుకుని తంటాలు పడవచ్చు కదా. అప్పుడు అంటే పొలిటికల్ యాక్టివిటీగా మార్చేస్తారేమో కదా. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉన్నప్పుడు వైసీపీకి వచ్చిన ఒక డిసడ్వాంటేజ్ పక్కన పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ సమస్య వచ్చినా వాలంటీర్కి చెప్పుకునేవాడు, పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పాత్రలో పార్టీ నాయకత్వం ప్రవేశించింది అనుకోండి, స్టార్టింగ్ లో చాలా సమ్మగా ఉంటుంది, అంత మనమే నిర్ణయిస్తున్నామని. అది రేపు మార్పులు చేర్పులు జరిగేటప్పుడు అందరూ వచ్చి పార్టీ మీద పడతారు, మేము మీకు ఓటే లేదా మా పరిస్థితి ఏందని వచ్చి పడతారు. కాబట్టి పార్టీ ఒక మొదటి రోజు, మొదటి సంవత్సరం, మొదటి నెల, ఇంకా 59 నెలలు ఉన్నాయి ఇంకా. కాబట్టి ఇది ఇట్లే మొత్తం కొనసాగడం కుదరదు. పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజాసేవకే అంకితమై ఉంటారని పైకి చెప్తారు, కానీ ఆచరణలో సాధ్యం కాదు. ప్రభుత్వ వ్యవస్థ చేసినంత పారదర్శకంగా, ఒక ఇన్స్టిట్యూషన్ చేసినటువంటి సమర్థవంతంగా పార్టీ యాక్టివిటీ చేయలేరు. పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా పార్టీ నాయకులు చేయొచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల యొక్క జోక్యం చాలా పరిమితంగా ఉండాలి. కానీ పరిమితం స్థాయి దాటింది అనుకుంటే అది అల్టిమేట్ గా ప్రజలకే కాదు, రాజకీయ పార్టీ కూడా నష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్స్ నిర్ణయించడంలో కానీ, పెన్షన్స్ పంపిణీలో కానీ పార్టీ వ్యవస్థ ఉండకూడదనే కదా ఆయన తీసుకొచ్చారు. అందువల్ల పారదర్శకంగానే ఉన్నంతలో నడిచింది. కాబట్టి పార్టీ వ్యవస్థ జోక్యం చేసుకుంటే కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి పార్టీ వ్యవస్థ అంత ఎఫెక్టివ్ గా చేయలేదు. మొదటి రోజు ఉత్సాహంగా బాగుంటుందని చేసేసి ఉండొచ్చు, కానీ రేపు నెల నుంచి ప్రతి నెల ఇది సాధ్యం అవుతుందా? ప్రతి ఇంటికి పోయి చేయగలడా వాలంటీర్ లాగా పార్టీ కార్యకర్త? అతనికి వచ్చే ఆదాయం వచ్చే కార్యక్రమం కూడా కాదు కదా. కాబట్టి అది అయ్యే పని కాదు. కానీ దీంట్లో జోక్యం చేసుకుంటే అదనపు సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది అంత సులభమైన పని కాదు. వ్యవస్థ చేయాలి. మీరు చెప్పొచ్చు, వాలంటీర్ల స్థానంలో మేము సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బందులు చేయిస్తారంటే చేయించండి, కానీ పార్టీ కార్యకర్తలతో ఈ రోజు చేసినట్టుగా అందరూ దగ్గరుండి చేయడం అనేది ఆచరణలో సాధ్యం కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు పవన్ కళ్యాణ్ గారు యాక్టివిటీకి సంబంధించినందుకు చూసినప్పుడు
పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంటుంది రాజకీయాల్లో అన్నప్పుడు మిత్రపక్షాల మధ్య ఎన్నికల వరకు చాలా ఐక్యత ఉంటుంది. మీకు కూడా రాజకీయంగా అనుభవం తెలుసు. వామపక్షాలు తెలుగుదేశం, వామపక్షాలు కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తులు ఎన్నికల వరకు చాలా విజయవంతంగా నడుస్తాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆట స్టార్ట్ అవుతుంది. అసలు ప్రధాన శత్రుత్వం ఎవరుకుంటుందంటే నాకున్న ఇది జనసేన తెలుగుదేశాన్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా మొదటి గొడవ ఎవరితో స్టార్ట్ అయింది? మిత్రులతోనే స్టార్ట్ అవుతుంది. ఎవరు అన్నారు, ఒక సీనియర్ పొలిటికల్ ఇన్స్టిట్యూట్, ఈ మిత్రపక్షాల మధ్య పొత్తు అనేది ధృతరాష్ట్ర కౌగిల్ లాంటిది అని. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు భీముడు నమూనాలో ఉండేవాడో కాలం నిర్ణయించాలి, కానీ ఖచ్చితంగా మిత్రపక్షాల అధికారంలోకి వచ్చిన తర్వాత ధృతరాష్ట్ర కౌగిలిగా మారిపోతుంది. ఎందుకంటే సాధ్యం కాదు. ఏదో ఒక పార్టీ మీరు పొత్తులు రాజకీయ చరిత్ర అంతా మీరు చాలా వరకు పుస్తకాలుగా రాసినప్పుడు ఎమ్మెల్యేల చరిత్రకు సంబంధించి మీరు ఎప్పుడు చూడండి, పొత్తులు విజయవంతం అవుతాయి, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు ఎవరో బలైపోతారు. ఈ రెండు పొత్తుల్లో భాగంగా ఎవరో బలైపోవడం మనం చరిత్రను చూసాం. కాబట్టి తెలుగుదేశం జనసేన పొత్తు అయినా అదే జరుగుతుంది. ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారో, ఎవరు పోతారో వాళ్ళ పార్టీ వ్యవహారాలు బట్టి ఉంటే ఖచ్చితంగా ఇది స్టార్టింగ్. నేనేమి ఇది అనూహ్యంగా అనుకోవట్లా. అంటే అట్లాగా ఇందులో భాగంగా ఇప్పుడు ఫోటో తొలగించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకపోవటం ఆయన్ని గౌరవించినట్లా, అవమానించినట్లా, లేక ఆయన్ని మద్దతు ఇచ్చినటువంటి సామాజిక వర్గానికి వాళ్ళు కూడా ఎవరు ఏం ఫీల్ కావట్లేదా? ఇది అవమానంగా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అంత ముందు కూడా అనేక అవమానాలు జరిగినా కూడా ఆయన ఏం పెద్ద ఫీల్ కాల, కానీ ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఫీల్ కావట్లేదా అనే చర్చ జరుగుతోంది. నేను అవమానం కన్నా అవసరం అంటాను. రాజకీయాల్లో ఇద్దరు సమానంగా ఎట ప్రవర్తిస్తారు? ఇప్పుడు దీంట్లో ఎవడో ఒకరు తేల్చుకోవాలి, నేను ముందు పోవాలని. రాజకీయాల్లో ఇది అవమానం కన్నా నా పాయింట్ ఏంటంటే అవసరం. ఇప్పుడు ఇద్దరు సమానంగా పోతా ఉంటే ఆ బండి నడవదు, ఏదో ఒక చోట ఇరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తేడాలు వస్తాయి. కాబట్టి ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అనేది, ఇలా ఇద్దరు కలిసి ఇబ్బంది పడతారా ఈ మొత్తం గందరగోళం అనేది ఇంకొంచెం ఒక 5-6 నెలలు అంటే కావాలనే పవన్ కళ్యాణ్ ఫోటో వేయకుండా ఎగ్గొట్టినట్లుగా అనుకోవచ్చా? రాజకీయాల్లో అది అనివార్యం అంటాను నేను. నా పాయింట్ ఏంటంటే అనివార్యం అంటాను. మీకు ఉదాహరణ చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయోగం చేస్తున్నారు. కొమ్మినేని గారు పంచాయతీరాజ్ వ్యవస్థ పైన త్వరలోనే శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారట. ఏమని? పంచాయతీరాజ్ మంత్రి కదా, నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు పంచాయతీలకు వచ్చేస్తాయి, కాబట్టి నేరుగా నేనే చేస్తానని ఆయన అనుకుంటున్నాడు. అది ప్రభుత్వ వ్యవస్థలో కుదరదు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు మీకు తెలుసు కదా, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఆ అడ్జస్ట్మెంట్లు ఈయన ఒప్పుకోపోయినాడు అనుకో, ఆడ అసలు ఘర్షణ అక్కడ స్టార్ట్ అవుతుంది. పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఇస్తుంది డైరెక్ట్ గా. అది నాకు నేనుగా పంచాయతీలో ట్రూ టెక్నికల్ గా అమలు చేస్తానని ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటల ప్రకారం ఘర్షణ అక్కడ స్టార్ట్ అవుతుంది, అసలు ఘర్షణ. అడ్జస్ట్మెంట్ నేను కుదరదన్నా అంటే కుదురుతుందని చేశాడు అనుకోండి, ఇంకా ఆయనకి మిగతా వాళ్ళకి తేడా లేదు. కుదిరింది అనుకోండి, నా పంచాయతీ అనుకున్నాడు అనుకోండి, అసలు పొలిటికల్ ఘర్షణ స్టార్ట్ అవుతుంది. మొత్తం రాజకీయాన్ని సినిమా లాగానే ఫీల్ అవుతున్నట్టున్నాడు. సినిమా మూలంగానే సక్సెస్ అయ్యాడు కదా 10 ఏళ్ల తర్వాత. సో ఇప్పటికీ ఆయన మాటలు కానీ అవన్నీ కూడా సినిమా డైలాగు లాగానే ఉన్నాయి తప్ప ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇప్పుడు చంద్రబాబు లాగా ఏదో రకంగా మాయ చేయడానికో మభ్య పెట్టడానికో కాకుండా సినిమా డైలాగులు కొంచెం ఎక్కువ డైలాగులు చెబుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు నేను చేసిన ప్రకటన ఉంది, వాలంటీర్ లేకపోయినా చేస్తానని ప్రకటన కానీ, పంచాయతీ నిధులు పంచాయతీలు అనేవి ఈ రెండిట్లో ఇరుక్కుంటారు. అది ఇప్పుడు ఇంకొక 6 నెలల తర్వాత బయటకు వస్తుంది. యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థ ఆయన కింద తీసుకురావాలి, అది తీసుకురాకుండా ఆయన్ని పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తా ఉంది.